శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 10వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా అనుకూలంగా ముందుకు సాగుతారు. అనుమోదించిన సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ముందుకు సాగే అవకాశం ఉంది. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో అనుకూలంగా ముందుకు సాగుతారు. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయ సిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. దైవ బలం అనుకూలిస్తుంది. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందులో వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. అదృష్టం వరిస్తుంది. మనోబలం ఏర్పడుతుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు అందులో గొప్ప పనులు చేపడతారు. మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. కీలక వ్యవహారాలలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు, సహనంతో ముందుకు సాగుతారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. అదృష్ట యోగం ఏర్పడుతుంది. శుభకాలమనే చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సానుకూల పరిస్థితులు సిద్ధిస్తాయి. అదేవిధంగా అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉంటారు. వ్యాపారంలో సుస్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. శత్రువులపై మీదే పైచేయిగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడిన ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు. గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి
కలదు. అవసరానికి ధనం లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.